అడుగమ్మా, ఇక్కడ మీ ఇన్ఛార్జి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని తీసుకుని పోయి కలవండి. ఆయన కలుస్తున్నాడు అందరినీ. కాదట్లేదు సార్, నేను నీ ద్వారా కలవాలని నా కోరిక. నేను ఎక్కడో పనుల మీద ఢిల్లీలో ఏందమ్మా గోళ రావద్దని చెప్పండి సార్ పొద్దున్న. ఏం చేస్తాం మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉంటే ఏదైనా సహాయం తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామమ్మా. వాళ్ళు చేయగలిగింది అదే కదా. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచి దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం, నిర్బంధించటం, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఉపక్కుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ కప్పులు పుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే ఈ మధ్య వైసీపీ కుట్రుందని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు కుట్రున్నా ఏమున్నా ఎంక్వైరీ చేయొచ్చు కదా. వాళ్ళ శాసనసభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేస్తుంటే వాళ్ళ మీద చర్య తీసుకోమనండి. సరే, ఈ విజయవాడ వరదలు రావడం కారణం వైసీపీ కుట్ర అంటే ప్రతి దానికి వైసీపీ కుట్ర అని నెపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అధికారంలో ఉంది ఎవరు అట్లా అనుకుంటే అసలు ఈ బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది. నీటి మళ్లించటం వల్ల, గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు. ఇవన్నీ కూడా నిందలు వేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి కూడా మా కార్యకర్తలు, నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుకి లేఖ రాశారు, కలుస్తాను మిమ్మల్ని, ఒక అపాయింట్మెంట్ ఇస్తే కనుక్కోమను. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడేమో. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు ఏమన్నా చెప్పడానికి కలుస్తాడేమో. దాని గురించి నన్ను అడుగుతారు, నాకే సంబంధం. నాకేం తెలుసు స్వామి, గ్యాప్ ఉందని ఎవరు అన్నారు? నాకేం తెలుసు అసలు గ్యాప్ ఉందని ఏదంటే నువ్వు చెప్తున్నావు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు నియమించారు, కానీ ప్రకాశం జిల్లా ఇంతవరకు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగమ్మా. అన్ని జిల్లాలు ఒక్క రోజులో నియమించలేరు కదా, ఓ పక్క నియమించుకుంటూ వస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు. నేనేం చేశాను స్వామి? నేను మాట్లాడు, తెలిసైతే మాట్లాడు. సరేనా? ఏంది వచ్చారని కలుగుతాను.